హాయ్ అందరికీ నమస్కారం అండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ చేస్తుందండి. అది చూడండి. తనకి దైవభక్తి చాలా ఎక్కువ అండి. తను దేవుడి పటాలన్నిటికీ నీట్గా తుడిచి పూలు పెట్టి అన్నీ బాగా చేస్తుందండి. అమ్మవారికి అలంకరణ కూడా చాలా బాగా చేస్తుందండి తను. ఇంట్లో కూడా దసరా వచ్చినప్పుడు అమ్మవారికి చాలా అలంకరణ చేస్తుంటుందండి. చేసి పెడుతూ ఉంటుంది. తను కూడా తన యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటుందండి. తను బెంగళూరులో ఉంటుంది. ముగ్గు వేసి నీట్గా అమ్మవారికి పెడుతుంటుందండి. చూడండి తన ముగ్గు ఎంత బాగా వేస్తుందో. చాలా ఓపికగా చేస్తుందండి దేవుడి పూజ తను. తను రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ముందు దీపారాధన చేస్తుందండి. తర్వాత మిగిలిన పనులన్నీ చేస్తుంది. పండగలు వచ్చినప్పుడు కూడా తను చాలా బాగా వేస్తుందండి ముగ్గులు కానీ అన్నీను. వాళ్ళ అమ్మగారు కూడా పూజలు అవి బాగా చేస్తారండి. వాళ్ళ ఇంట్లో అందరూ పూజలు బాగా చేస్తారు. వాళ్ళ అక్క కానీ వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ నాన్నగారు చాలా మంచివారండి. ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. ఎక్కువ భాగం ధ్యానంలోనే ఉంటారండి. తను లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ స్తోత్రాలన్నీ తను వాళ్ళ ఇంట్లో బాగా చదువుకుంటారండి. తను అందరితో బాగా కూడా కలిసిపోతుందండి. చాలా మంచిది. తులసమ్మ వారికి పెట్టడానికి వెళ్తోందండి తను. తులసమ్మ వారి ముఖాన్ని కడిగి పసుపు కుంకుమ అన్నీ పెడుతుందండి. నేనైతే వీడియో కోసం చెప్పటం లేదండి. తను చాలా ఓపికగా చేస్తుంది. దసరాలప్పుడు కానీ ఇంక ఎప్పుడైనా సరే అమ్మవార్లకు కానీ బాగా అలంకరణ చేసి అమ్మవారికి చీర కట్టి అన్నీ చాలా బాగా చేస్తుందండి.
అది నేను చూసినంతలో ఎవరిని చూడలేదండి. తననే చూస్తున్నాను నేను. నేను కూడా అంత బాగా పూజ చేయలేనండి. తను చాలా బాగా చేస్తుంది పూజ. చాలా ఓపిక అండి తనకి పూజ చేయడంలో. ప్రతి ఆడవారికి ఎక్కువగా అండి ఇంటి పనుల కన్నా ఎక్కువగా గుడి గోపురాలకు పోయి పూజ చేయాలని ఆలోచిస్తారు. కానీ తను మాత్రం ఇంటి పనులు చాలా సక్రమంగా నిర్వర్తిస్తూ కూడా ఇంట్లోనే పూజలు బాగా చేస్తుందండి తను. నేను పొరపాటుగా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఏమనుకోకండి ఎవరును. నేను చూసి అందరితో కలిసిపోతూ సర్దుకుపోయే మనిషి అండి. ఎవరు ఏమీ అనుకోవద్దు ఈ వీడియోని చూసి. సర్వే జనానాం సుఖినో భవంతు. అందరూ బాగుండాలని ఆశిస్తున్నానండి.